సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో నేచురోపతి కేంద్రం నెలకొల్పేలా ఆయుష్ శాఖకు లేఖ రాయాలని నిర్దేశించారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్పై దృష్టి సారించాలని సీఎం సూచించారు. అందుకోసం పబ్లిక్ హెల్త్ డేటా వాడుకోవాలన్నారు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు పొందారని, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 19,000 మందికి వైద్య పరీక్షలు చేయించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు అమలుకు ప్లాన్ చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ సేవల్ని డిజిటలైజ్ చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది ఆశించినట్లు పనిచేయకుంటే ఫలితాలు రావన్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలల పనుల్ని నెల రోజుల్లో ప్రారంభించేలా చూడాలన్నారు. ఫేజ్ 1లోని మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో వెంటనే పనులు మొదలు కావాలన్నారు. ఫేజ్ 2లో ఉన్న అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.